అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 15, 2024, శుక్రవారం. తిథి షష్ఠి, రాత్రి 10:09 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం కృతిక, సాయంత్రం 4:08 వరకు. తదుపరి రోహిణి. యోగము విష్కంభం, రాత్రి 7:46 వరకు. తదుపరి ప్రీతి. కరణం కౌలవ, ఉదయం 10:42 వరకు. తదుపరి తైతుల, రాత్రి 10:09 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:15. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం ఉదయం 9:55. చంద్రాస్తమయం రాత్రి 11:28. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. గుళిక కాలం ఉదయం 7:45 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 6:15 నుండి 7:40 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 6:08 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు. మార్చి 15, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 10:09 వరకు ఉంది. తదుపరి సప్తమి. శుక్రవారం షష్ఠి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే ఈ రోజు సాయంత్రం 4:08 వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే రోహిణి నక్షత్రం మంచి నక్షత్రమే, కానీ రోహిణి నక్షత్రం శుక్రవారం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలని సంకల్పిస్తే గనుక ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే మీ పంతులు గారి సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, సింహం, వృచ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ సమయంలో కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. భూమి యొక్క వాతావరణంలో ఎక్కువ భాగాన్ని ఏ వాయువు కలిగి ఉంటుంది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. 1985 సంవత్సరంలో
మొట్టమొదటి అంతర్జాల డొమైన్ symbolic.com పేరు నమోదు చేయబడింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 15 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మిథున రాశి. గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి. రాబడి ఉంటుంది. సింహ రాశి. లాభం ఉంటుంది. కన్యా రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. ధైర్యంగా ఉండాలి. ధనస్సు రాశి. మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి. విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుంభరాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి. దైవ బలాన్ని పెంచుకోవాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.